సంగారెడ్డిలో ఆ సీనియర్ కాంగ్రెస్ నేత సంచలన నిర్ణయం తీసుకున్నారా? వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు పోటీ చేసిన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన కుటుంబానికి ఓ కార్పొరేషన్ పదవి దక్కింది. అయినప్పటికీ ఆయన ఎందుకంతలా నారాజయ్యారు? వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి కూడా దూరంగా ఉండాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీని తాను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని ఫీల్ అయ్యానన్నారు. తన కోసం రాహుల్ సంగారెడ్డికి వచ్చారని గుర్తు చేశారు. ఆయన ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి ప్రజలు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని అన్నారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా తాను ప్రచారానికి రానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. అయితే జగ్గారెడ్డి ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే జగ్గారెడ్డి మంత్రి అయ్యేవారని అప్పట్లో చర్చ కూడా నడిచింది. అందుకే ఆయన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని సన్నిహితులు చెబుతున్న మాట. ఎన్నికల్లో ఓడి 2 ఏళ్లు అవుతున్నా సంగారెడ్డిలో ఓటమిని జీవితంలో మర్చిపోలేనని ఆయన అంటున్నారు. అందుకే జీవితంలో సంగారెడ్డి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించినట్టు జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. సంగారెడ్డిలో తన ఓటమికి పేదలు కారణం కాదన్నారు. ఇక్కడి మేధావులు పెద్దలే కారణమని ఆరోపించారు. భవిష్యత్తులో సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల పోటీ చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేయనన్నారు. రాష్ట్రంలో మరెక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానని జగ్గారెడ్డి చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల కూడా జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను మరో 10 ఏళ్ల తర్వాతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని బాంబు పేల్చారు. ఈ 10 ఏళ్ల విరామ సమయంలో పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి మాత్రం అవకాశం ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది తన భార్యే కాబట్టి ఆమెకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. జగ్గారెడ్డి భార్య నిర్మల ఇప్పటికే టీజీఐఏసీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో కుమార్తె జయారెడ్డి నియోజకవర్గ వ్యవహారాలు చూసుకునేది. కానీ ఆమెకు వివాహం కావడంతో ఇప్పుడు నిర్మల నియోజకవర్గ కార్యకలాపాలను చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు. భార్యను పోటీ చేయించాలనే తన నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం గాని, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏవైనా అభ్యంతరం చెబితే తాను వినే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి బల్లగుద్ది మరీ ప్రకటించారు. ఇప్పుడు జగ్గారెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. ఆయన కాంగ్రెస్ పార్టీని పదవి కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నిజంగానే మరో 10 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటారా అని సొంత పార్టీ నేతలే డౌట్స్ పడుతున్నారట. ఎందుకంటే గతంలో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అంటూ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నోరు విప్పారు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదని జగ్గారెడ్డి విషయంలో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో పెద్దగా గుర్తింపు లేని లీడర్లు కూడా ఎమ్మెల్యేలయ్యారు. కానీ జగ్గారెడ్డి మాత్రం ఓడిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డిపైన ఆయన ఈగ కూడా వాలనీయడం లేదు. వెంటనే రంగంలోకి దిగిపోయి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగానే ఉన్నారు. అందుకే ఆయన సతీమణికి పదవి సైతం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరు చెరువుపై అలిగినట్లుగా ఉందని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రజలిచ్చే తీర్పును స్వాగతించాలి. అంతేకాని వారిపై అలిగితే ప్రజలకు పోయేదేమీ లేదని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఎంత చేస్తారో చూస్తూనే ఉన్నారు. ఆయన పోటీ చేయకపోతే 100 మంది పోటీ చేస్తారు. యువ నేతలు పోటీ చేసి గెలిచి మంచి అభివృద్ధి చేస్తారు. తాను లేకపోతే సంగారెడ్డి అభివృద్ధి చెందదని అనుకోవడం జగ్గారెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్కు నిదర్శనమని ప్రచారం జరుగుతోంది.